హలో అండి, ఇదిగోండి తిరుమలకి వెళ్ళి నడకదారిన అయితే వచ్చాము. వచ్చినాక అందరం తెచ్చుకున్న దద్దోజనం పులిహార కొంచెం తిన్నాం అనమాట. సో ఇక్కడ రూమ్ కోసం పరిగాడుపులు అనమాట. రూమ్ ఇచ్చేలాగే టైం అవుతుంది అని చెప్పారు. సో ఆ టైంలోపు కొంచెం రెస్ట్ తీసుకుందాము, నైట్ అంతా నిద్ర లేదు కదా అని చెప్పేసి రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇలా అయితే కొంచెం రిలాక్స్ అవుతున్నాము. సో ఇంకా మా వాళ్ళు అయితే రూమ్ తేటానికి వెళ్ళారు. అదేంటి రూము కాడ అయితే ఉన్నారు ఇద్దరు. ఇదిగోండి బాబుతో నేనైతే ఇలా కూర్చున్నాను. ఎంత దారుణం అంటే తిరుపతిలో ఇంకా అది చెప్పేది కాదండి. ఏంటంటే ఆ దారుణం చెప్తా వినండి, కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఏంటంటే ఆ దారుణము నడకదారిని వెళ్ళే వరకు ఇదివరకు అయితే టోకెన్లు కట్టేవాళ్ళండి చేతికి. ఇప్పుడు ఆ టోకెన్లు అయితే తీసేశారు. ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు ఉండేవి, అవి కూడా తీసేశారండి. ఆధార్ కార్డు మీద టికెట్లు ఇచ్చేవాళ్ళు, అది కూడా లేదు. అసలు తిరుపతి వెళ్ళాలంటే ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని ఇంత రిస్క్ పడాల్సి వస్తుందో. నిజంగా నడకదారిన టోకెన్లు ఇచ్చాయి, ఎందుకు తీసిందో కానీ తీసేశారో కానీ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ వరకు అయితే ఇచ్చారంట, ఈ ఇయర్ అయితే తీసేశారంట. మనం తిరుపతి దర్శనం తీసుకోవాలనుకుంటే ఒక్క ఫ్యామిలీకి వచ్చేసి 10,500 టికెట్ తీసుకుంటే మనం తిరుపతి శ్రీవారిని చూడొచ్చంట. ఈ మాట అయితే చెప్పారు. ఆ మాట చెప్పంగానే షాక్ అయిపోయాను. ఒకసారిగా నా కోపం కూడా వచ్చిందనమాట. అంతేలేండి, అంత దూరం నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ గంట తడబడి ఇలా రూమ్ కోసం పరిగాపులు కాస్తూ ఉండాలి. ఏం చేద్దాము, ప్రభుత్వం ఏది తీసుకున్నా ప్రభుత్వందే కదండి. ఇంకా ప్రభుత్వం చేతిలో మనం ఆడే చదరంగంలో రాజు రాణి మంత్రి సైనికులు లాంటి వాళ్ళం అనమాట. వాళ్ళు ఆట ఆడుతూ ఉంటారు, మనకి చెక్కు పెడుతూ ఉంటారు. చేసేది ఏం లేదండి. ఇదండి తిరుపతి వ్లాగ్స్. అయితే మినీ వ్లాగ్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. అసలు ఏం జరిగింది, ఏంటి, దర్శనం ఎన్ని గంటలైంది, ఫ్రీ దర్శనానికి అని చెప్పి మొత్తం నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. మా బండి అయితే అక్కడ ఉందండి. అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, చిన్న అక్క వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురం అయితే వచ్చాము. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. బాయ్.